10 ఏళ్లలో అద్భుతమైన డెవలప్‌మెంట్ మన కళ్ళ ముందు కనిపించింది. ఈరోజు హైదరాబాద్‌ని చూస్తే ఒకంత చాలా సంతోషం. ఇంకో వింత ఇంకొక వైపు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చక్కగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన అవును. రాజధాని అని చెప్పి మనం ఎంతో ఎమోషన్‌తో హైదరాబాద్‌తో చాలా అనుబంధం ఏర్పరచుకొని అవును. హైదరాబాద్‌లో ఎళ్తే మనకి ఉద్యోగాలొస్తాయి. హైదరాబాద్‌లో స్థిరపడితే మన జీవితాలు బావుంటాయి. పిల్లల భవిష్యత్తు బావుంటుందని చెప్పి ఎంతో మంది ఎన్నో కలలు కని హైదరాబాద్ నుంచి వెనుదిరిగి రావాల్సిన పరిస్థితి 2013లో. ఆ తర్వాత నుంచి ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ అనేది ఒక సెల్ఫ్ డెవలప్‌మెంట్ సిటీగా ఈరోజు అవును. అవతరించింది. అలాంటి రాజధాని ఉండడం వల్లే ఈరోజు తెలంగాణ మిగతా రూరల్ ఏరియా ఎక్కువైనప్పటికీ కూడా అక్కడ అభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా సస్టైన్ అవుతుంది. అలా మనం ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి అమరావతి ఒక మహానగరంగా ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఉండాలని కోరుకోవడం తప్పేం కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు అదే విజన్‌తో అమరావతి రాజధాని కావాలని చెప్పి ఆ రోజు ఆయన ప్రపోజల్ పెట్టడం. అండ్ దానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు సరిపోవు, 50,000 ఎకరాలు సేకరించాలని చెప్పి అన్నట్టుగా నాకు గుర్తు. మరి రాజీవ్ గారు అది కన్ఫర్మ్ చేయాలి. నాది వీడియో కూడా ఉంది. 30,000 ఎకరాలు ఏం సరిపోతది, 50,000 ఎకరాలు అయితే ఇంకా పెద్ద రాజధాని తయారవుతుందని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే మద్దతు తెలిపిన పరిస్థితి. ఆయన అధికారంలోకి వచ్చే రాగానే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా అమరావతి రాజధానిగా కొనసాగబోతుంది, అవును. ఇది నా హామీ అని చెప్పి అక్కడ ప్రజలకి హామీ ఇచ్చిన వ్యక్తి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నాడు? సరే, మనసు మార్చుకున్నాడు, 3 ముక్కలు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అని చెప్పి కర్నూలులో ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటి? అమరావతిలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటి? వైజాగ్ కి చేసిన డెవలప్మెంట్ ఏంటి? రాజీవ్ గారు సమాధానం చెప్పాలి. హ్మ్. అవేవి చేయలేకపోయారు కాబట్టి 151 నుంచి ఈరోజు 11కి కుదించడం జరిగింది. ఈరోజు అమరావతిలో ఏమీ లేదని అనుకోవడానికి లేదండి. ఇప్పుడు సచివాలయం గాని ఇందాక టీడీపీ ప్రతినిధి చెప్పినట్టుగా అక్కడ సచివాలయం లేకుండా, లేకపోతే అసెంబ్లీ లేకుండా, హైకోర్టు అవును. లేకుండా, హైకోర్టు న్యాయవాది మన రాజీవ్. మరి మీరు వెళ్ళారు హైకోర్టుకి, ఎక్కడ కూర్చున్నారు మీరు? అదేనండి, ఇప్పుడు మీరు ఏమంటారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మించబట్టి వీరు వెళ్ళి అక్కడ హ్యాపీగా వాడుకోగలిగారు గత 5 ఏళ్ళు అంటారు. ఇప్పుడు సార్ అంటే ఇంకోటి వాళ్ళు ఏమంటారు, ఒక్క నిమిషం ఒకవేళ ఫస్ట్ టైం చంద్రబాబు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టయితే ఖచ్చితంగా ఆయన ఎక్కడొకక్కడ సెక్రటేరియట్ని ఏర్పాటు చేసేవారు, హైకోర్టుని ఏర్పాటు చేసేవారు, అన్నీ ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేసేవారు కట్టడాలు. అవునండి. వైజాగ్ లో ఏవో 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు బెదిరించి మాకు ఇది పరిపాలన దీనికి కావాలని చెప్పి చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీలు భయపెట్టిన దాఖలాలు ఉన్నాయండి. ఆ కంప్లైంట్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. ఏంటి మాకు పరిపాలన సౌలభ్యం కోసం అప్పుడు అన్నారు కదా 3 రాజధానులు అని చెప్పి. సో దానికోసం సాఫ్ట్వేర్ కంపెనీలు భయపెట్టడం, అంటే రెడీమేడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించడం, ఇవన్నీ చేస్తారు. అజమాయిషీలు చేస్తారు, ప్రొడ్యూసర్లు చేస్తారు. అంతేగాని నిర్మాణం చేయడం వీళ్ళ వల్ల కాదండి. ఇల్లు నిర్మాణం చేయగలిగే కెపాసిటీ ఉన్న వల్ల అయితే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగులు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన కట్టిన బిల్డింగ్ ఒకటైనా ఉందా? లేదంటారా రాజీవ్ గారు? సమాధానం చెప్తాను, మీరు నాకు సమయం ఇవ్వాలి. ముగ్గురు ప్రశ్నలకు సమాధానం చెప్తాను. మొదలు పెట్టమంటే మొదలు పెడతా. రాజీవ్ గారు దొంగతిరుగుడు సమాధానాలు కాకుండా నేను అడిగిన మీరు మొత్తం మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అవన్నీ మాట్లాడిన తర్వాత మీ ముగ్గురికి 3 పార్టీల వరకు సమాధానం చెప్తా ఉంటారు. మీరు కంటిన్యూ చేయండి బాబు గారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ 2019లో అమరావతి ప్రారంభం అని చెప్పి మోడీ గారిని పిలిపించుకొని, ప్రధానమంత్రి గారిని పిలిపించుకొని ఆ రోజు ప్రారంభించారు కదా, అదే 2015లో. మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం ఏంటని చెప్పి అంటున్నారు. అంటే ఒక విషయం నేను చెప్పరా, ఇది అమరావతి వర్షన్ 2.0నా అని అనుకోవాలేమో. అనుకోవచ్చు అండి, 2.0 అనుకోవచ్చు, పునఃప్రారంభం అనుకోవచ్చు, లేకపోతే రీప్రొడక్షన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ముందు డెవలప్మెంట్ చేయాలి కదా. డెవలప్మెంట్ చేయాలంటే ఇక్కడ ప్రజలకి ఒక నమ్మకాన్ని కల్పించాలి. పునర్నిర్మాణం అనేది ఒక నమ్మకం కల్పించాలి. అలాగే మనకి ఇన్వెస్టర్స్ రావడం లేదు, వాళ్ళలో ఒక నమ్మకం కల్పించాలి. ఎందుకు రావడం లేదు ఇన్వెస్టర్స్? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎందుకు రావట్లేదు? ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే 3 దగ్గర చూపిస్తున్నారు సార్. వైజాగ్ లేకపోతే అమరావతి, కర్నూలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇన్వెస్టర్స్. ఎవరికి ఏం తెలియట్లేదు. ఇప్పుడు సార్ రాష్ట్రానికి రాజధాని అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. అవును, రాజధాని బాగుంటే డెఫినెట్ గా రాష్ట్రంలో, అంటే ఒక రాజధాని బలమైన రాజధాని ఉంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ కి 50-100 కిలోమీటర్లు రేడియస్ లో డెవలప్మెంట్ కనిపిస్తుంది. అలాగే మన అమరావతి బాగుందనుకోండి, అమరావతి కానుకొని మొత్తం చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్ ఇటు ఈస్ట్ గోదావరి వరకు వస్తుంది.
గుంటూరు విజయవాడ ట్విన్ సిటీస్ అవుతాయి అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. గుంటూరు విజయవాడ ట్విన్ సిటీ డెఫినెట్ గా అవుతుంది సార్, అయి తీరుతుంది. ఇది ఎవరు ఆపినా ఆపకపోయినా కూడా ఇది ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. తప్పనిసరిగా ప్రజలు ఆకాంక్ష మేరకు విజయవాడ గుంటూరు అనేవి ట్విన్ సిటీస్ గా మారబోతున్నాయి. అద్భుతమైన మహానగరం మనం త్వరలోనే చూడబోతున్నాం. అది 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా చూద్దాం. 20 ఏళ్ళు పడుతుందా, 30 ఏళ్ళు పడుతుందా సార్ వినండి అంటే ఇప్పుడు హైటెక్ సిటీ ఎన్నాళ్ళు అవుతుందండి? నవ్వద్దు రాజీవ్ గారు, అంత నవ్వద్దు. అంటే మీరు ఎందుకు కాదు ఒక విషయం వినండి బాబు గారు, ఎందుకు వచ్చిందంటే 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా చూద్దామని అనకూడదు. మీరు అధికారంలో ఉన్నారు, తొందరలోనే మేము పూర్తి చేస్తామనాలి. మీరు 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందంటే మేము 20 పడుతుందా, 30 పడుతుందా మేము అనాల్సి వస్తుంది. వాళ్ళ అభూత కల్పనలు నేను చెప్పను సార్. నేను హైదరాబాద్ సిటీ డెవలప్ అవడానికి 3 ఏళ్ళు పూర్తి అవుతుందని నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారుగా. ఓకే, 3 ఏళ్ళు చెప్పారు. ఇప్పుడు బిల్డింగ్లు కట్టడం కాదండి డెవలప్మెంట్ అంటే. బిల్డింగ్లు కట్టడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తాం. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఈ 5 ఏళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా హైదరాబాద్ మహానగరంతో పోటీ పడే విధంగా నగరం తయారవ్వాలంటే డెఫినెట్ గా 10-15 ఏళ్ళు 100% టైం పడుతుంది. హైదరాబాద్ తోటి పోల్చుకోవటం అనేది మూర్ఖత్వం అవుతుందండి. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఆ అద్భుతమైన నగరంతో మనం పోటీ పడే విధంగా తయారవ్వాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది అంటున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ 5 ఏళ్ళలో డెఫినెట్ గా మేము పూర్తి చేస్తాం. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నాం, పునఃప్రారంభం చేసేది ఇన్వెస్టర్స్ కి అలాగే దేశానికి ఒక సందేశం పంపించడానికి. అమరావతి మా రాజధాని. ఓకే, కూడా అమరావతి ప్రధానమంత్రి గారి సమక్షంలో అమరావతి మా రాజధాని. ఇన్వెస్టర్లు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక దీనిని ఎవరో కూడా బ్రేక్ చేయలేరు అనే ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసమే అమరావతి పునఃప్రారంభం. స్పష్టమైన సంపూర్ణమైన చట్టబద్ధత కూడా తీసుకొస్తారు. రేపొద్దున ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ తాత రాజారెడ్డి వచ్చినా కూడా అలా వద్దులండి, ఆ మాటలు ఆ సవాళ్ళు వద్దు. ఆ సవాలు చేసే గతంలో వారు ఆ సవాల్ చేసి ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. సవాల్ వద్దు దయచేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేసి నాశనం చేసేసిన ఘనత ఈ వైసీపీది. వైసీపీ పార్టీకి బాబు గారు రాజు గారు సార్, ఇప్పుడు వాళ్ళ ముగ్గురు యాక్చువల్లీ మీరు కూడా ఏంటంటే డిబేట్లు పెట్టినప్పుడు వీళ్ళ ముగ్గురు కూటమే, వీళ్ళ ముగ్గురు 3 పార్టీలు అయి ఉండొచ్చు, కానీ మాట్లాడేది ఒక ప్రభుత్వం తరపునే. కనీసం ఒక మనిషిని తగ్గితే మా బోటోడికి ఎక్స్ట్రా సమయం దొరుకుతుంది. మీకు లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, మీరు కూడా కూటమిలో కలిసిపోండి వచ్చే ఎలక్షన్ నాటికి. మాకు అంత అవసరం లేదండి, కూటమిలో కలిసి అంత కర్మ మాకేం పట్టలేదు. మా దమ్ము మా శక్తి మాకు ఇండివిజువల్ ఉంది. ఓ ఎలక్షన్ పోయినా ఇంకో ఎలక్షన్ గెలిచి చూపిస్తాం. అది వేరు, ఇది వేరు, సబ్జెక్ట్ వేరు, కానీ అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ అమరావతి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భూమి 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు అని అన్నారని ఎవరైతే జనసేన పార్టీ వారు అన్నారో అందులో కొంత వాస్తవం ఉంది. ఆ వాస్తవం ఏంటో నేను చెప్తాను. అది అన్నది ప్రెస్ మీట్ లోనో పార్టీ మీటింగ్ లోనో కాదు, అసెంబ్లీ